మోటివేషన్. ఓకే, నేను ఇంకా రెడ్ బుక్ అంటే మీ పార్టీ వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, క్యాడర్స్ని, మీ ఫోర్సెస్ని మోటివేట్ చేయడానికి లోకేష్ గారు చేస్తున్నారు అనుకున్నాను. బట్ సార్ ఇదేంటి సార్, రియాలిటీకి ఎగ్జిక్యూషన్లోకి వచ్చేసరికి మీ బ్రాండ్, మీ హాల్మార్క్ అది దెబ్బతినేలాగా మీ నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారు ఎగ్జిక్యూషన్లో కూడా ఇలా తీసుకెళ్తున్నారు అని అర్థం చేసుకోవాలి యాజ్ అ కామన్ పర్సన్. ఓకే, దిస్ ఈస్ రియలీ డేంజరస్ టు ద స్టేట్ సార్, ఎస్పెషలీ అండర్ యువర్ రెజీమ్. ఓకే, అండ్ డెవలప్మెంట్తో, బ్రాండ్తో, మీరు డెవలప్మెంట్ అనే బ్రాండ్తో మీరు ఇంత ఉన్నవాళ్ళు సార్, దిస్ ఈస్ నాట్ హౌ యూ షుడ్ కంటిన్యూ యువర్ హౌ యూ షుడ్ ఎంకరేజ్. దిస్ ఈస్ డ్యామేజింగ్ యువర్ రెప్యుటేషన్. ఓకే, సిబిఎన్ గారు అంటే ఒక స్టెబుల్ అండ్ ఒక డిసిప్లిన్డ్ క్లైమేట్ ఉంటుంది అనే ఇంప్రెషన్ ఒకటి ఉంటే, దానికి మీరు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తా, ఐ థింక్ యు ఆర్ హెల్పింగ్ దాట్ టు డెస్ట్రాయ్ యువర్ బ్రాండ్ సార్, దట్ ఐఎమ్ వెరీ షూర్. అండ్ లోకేష్ గారికి కూడా సార్, మీరు ఐఎమ్ ప్రెట్టి షూర్ దట్ యు ఆర్ న్యాచురలీ నాట్ అ వైలెంట్ పర్సన్. ఓకే, మీకు న్యాచురల్గా వైలెన్స్ అనేది మీ పర్సనాలిటీలో లేదు. మీరు మాసెస్ని, మీ ఫోర్సెస్ని మీ వైపు యూనో ఆ కరిజ్మాతో ఏమన్నా బిల్డ్ చేసుకోవడానికో, లేదా మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేను అర్థం చేసుకుంటాను అని, నేను కథం దొక్కుతాను అని చెప్పేసి మీ న్యాచురల్ ట్రైట్ని తప్పి మీరు ఈ అగ్రెసివ్ వర్షన్లోకి మీరు వెళ్ళాలని చూస్తున్నారేమో నాకు తెలీదు సార్. ఫస్ట్ థింగ్, మీకు అసలు ఇదేం అతకట్లా. దిస్ ఈజ్ నాట్ న్యాచురల్ టు యువర్ పర్సనాలిటీ. యాజ్ అ కామన్ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కలవకుండా మీడియాలో చూస్తా నాకు అర్థమయ్యేది ఇది. మీరు ఇలాంటి ఎంకరేజ్ చేస్తా, దట్ టు యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ స్టాన్ఫర్డ్. ఓకే, మీరు వచ్చి లీగల్ రూట్లో మీ ప్రతాపం చూపించాలి. ఓకే, ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉండి మీ ఆధ్వర్యంలో మీరు ఇలాంటి ఎగ్జిక్యూషన్ ఎంకరేజ్ చేస్తుంటే, ఇలాంటి ఆన్ గ్రౌండ్ ఎంకరేజ్ చేస్తుంటే సార్, దిస్ ఈజ్ రియలీ కన్సర్నింగ్, ఎస్పెషలీ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ స్టాన్ఫర్డ్. ఓకే, సో ఐ డోంట్ థింక్ యూ. అండ్ మీరు గమనించండి, మీరు మీ దగ్గరే మీరు రిస్ట్రెయిన్ చూపించకపోతే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటుంది? పాలసీ మేకింగ్ లానే కదా. అండ్ నాకు అసలు ది మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, ఆయన సెకండ్ మోస్ట్ హైయెస్ట్ సీట్స్ని గెలిచి ప్రైమరీ అపోజిషన్ పార్టీగా ఉంటా, అండ్ 100% స్ట్రైక్ రేట్తో ఆయన గెలిచాక కూడా ఫ్రెండ్స్, ఆయన నిన్న మొన్న ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ చేశారు. నేను అకౌంటబిలిటీ కూడా నాకు ఉంది విక్టరీతో అని చెప్పిన ఒక అకౌంటబిలిటీ ఛాంపియన్. ఓకే, ఆయన చాలా క్లియర్గా ఆయన పార్టీ ఫోర్సెస్ని మీరు ఎక్కడ డిసిప్లిన్ తప్పద్దు అని చెప్పేసి ఆయన చెప్పారు. సార్ పవన్ కళ్యాణ్ గారు, యు ఆర్ నో మోర్ అ పార్టీ లీడర్, యూ ఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. ఓకే, సో మీ ఆధ్వర్యంలోనే ఈ అట్రాసిటీస్ ఇవన్నీ జరుగుతున్నట్టు. ఓకే, మీ పార్టీ క్యాడర్స్ కానీ ఎవరికైతే ఇన్నోసెంట్ పీపుల్కి మీరు అనుకునే వాళ్ళకి ఇంజస్టిస్ జరిగిందో వాళ్ళకి జస్టిస్ ఇచ్చే పద్ధతి ఇదేనా? అండర్ యువర్ సూపర్విజన్, ద పర్సన్ హూ ఈజ్ క్లెయిమింగ్ టు బీ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద వర్డ్ అకౌంటబిలిటీ. ఓకే, సో మీరు గవర్నమెంట్లో మీరు అకౌంటబుల్గా ఉంటా, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఐ డోంట్ నో హౌ యు ఆర్ నాట్ రైజింగ్ ఎనీ వాయిస్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు కంట్రోలింగ్ ద సిచ్యువేషన్. మీరు అమరావతి రైతులకి ఇంజస్టిస్ జరిగినప్పుడు, అమరావతి మీరు గవర్నమెంట్లో భాగంగా ఉన్నా కూడా మీరు ఎలా వాయిస్ అవుట్ బ్యూటిఫుల్గా చేశారు. ఎక్సలెంట్, ఫెనామినల్ థింగ్ సార్. మీరు వచ్చి ఇప్పుడు 2-3 days అవుతుంది, మీ కళ్ళ ముందు ఇట్లా జరుగుతుంటే హౌ ఆర్ యూ కీపింగ్ క్వైట్ సార్? ఐఎమ్ రియలీ షాక్డ్ ఫ్రెండ్స్. నాకైతే చెప్తున్నా, ఈ జనరేషన్ పీపుల్ ఎవ్వరు దీన్ని ఎంకరేజ్ చేయరు. అండ్ మీరు అనుకోవచ్చు అందరూ ఎస్పెషలీ లోకేష్ గారు సార్, మీరు అగ్రెసివ్గా వైలెన్స్ మీ పర్సనాలిటీ ట్రైట్లో లేకపోయినా మీరు వైలెంట్గా బిహేవ్ చేస్తే ఈ జనరేషన్కి మీరు ఏదో అపీలింగ్గా ఉంటారేమో అని మీరు అనుకుంటున్నారేమో. ఐల్ గివ్ మై టేక్ సార్. రియల్ స్ట్రెంగ్త్ కమ్స్ త్రూ రిస్ట్రెయిన్, కంపోజర్, అండ్ టేకింగ్ ద రైట్ పాత్స్, టేకింగ్ ద లీగల్ రూట్స్, జస్ట్ లైక్ యువర్ ఫాదర్. ఓకే, నేను ఆయనకి మొత్తం 100% సర్టిఫికేట్ ఇస్తున్నానంటే కాదు. నాకు తెలిసిన సిబిఎన్ గారు, ఆయన డిసిప్లిన్, ఆయన కంపోజర్, ఆయన వర్డ్స్ మీద ఆయనకుండే కంట్రోల్, ఓకే, అవి ఎక్కడా తప్పకుండా హీల్ టేక్ లీగల్ రూట్స్, రైట్? సో యూ ఆల్సో టేక్ లీగల్ రూట్స్ సార్. ఈ జనరేషన్ వాళ్ళు ఎవ్వరూ దీన్ని అప్రిషియేట్ చేయరు. ఓకే, తరం మారిపోయింది. ఓకే, చాలామంది పొలిటీషియన్స్ ఒకప్పుడు వైలెంట్గా లేదా గొడవలకి ఒక సార్ట్ ఆఫ్ రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళలో నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ చూడండి, వాళ్ళు ఈ కొత్త జనరేషన్ అర్థం చేసుకున్నారు. కొత్త జనరేషన్ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి. మీ ప్రతాపం అంతా మీరు 100 days 100 companies అన్నారు కదా, మీ సపోర్టింగ్ 100 company, మీ సపోర్టింగ్ గ్రూప్ నుంచి
100 కంపెనీస్ కాకుండా ఇంటర్నేషనల్ కంపెనీస్, ప్రపంచానికి తెలిసే న్యూట్రల్గా ఉండే కంపెనీస్ ఒక 100 పెట్టించండి. మీరు అన్నట్టు 100 డేస్లో 100 కంపెనీస్ అన్నారు కదా, దాని మీద చూపించండి మీ ప్రతాపం. ఇలాంటి వచ్చేసరికి మీరు వదిలేమనట్లా. సార్ ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, మీరు రివెంజ్ తీర్చుకోండి. ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా రివెంజ్లు తీర్చుకోండి. ఏ సిటిజన్ అయినా రివెంజ్లు తీర్చుకోవాలి త్రూ లీగల్ రూట్స్. లా అండ్ ఆర్డర్ ఉంది అందుకే కదా. అవి వదిలేసి బ్రాడ్ డే లైట్లో ఇలాగ పట్టపగలు రోడ్ల మీద పడి ఇట్లాగ సెల్ ఫోన్లు కెమెరాలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరినో పెట్టుబడులు పెట్టడానికి మనకు స్టేట్ డెవలప్మెంట్ కదా ఆయువు పట్టు కదా. ప్రైవేట్ సెక్టర్ని బూస్ట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు రియల్గా సస్టైనబుల్ గ్రోత్కి అన్నది మనకు తెలిసినప్పుడు సార్ ఇలాంటి ఎంకరేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు